పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావుచున్నాయి కనుక ఈరోజు ఉదయం 8 గంటలకు ధ్వజారోహణము మరియు అదేవిధంగా గణపతి హోమం ఎప్పటికీ గణపతి హోమం చేస్తాం కాబట్టి గణపతి హోమం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఊరి నుండి అర్చకుల ఇంటి నుండి స్వామివారిని ఊరేగింపుతో దేవస్థానం దగ్గర గుట్టపైకి రావడం జరుగుతుంది. రేపు ఉదయం రుద్రహోమం జరుగుతుంది. మరి 24 తారీఖు రోజు తేరుంటుంది, రథోత్సవం కార్యక్రమంలో మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, మరి 28 తారీఖు రోజు అగ్నిగుండం ఉంటుంది. అమావాస్యకు ముందు రోజు తెల్లారేటప్పుడు అగ్నిగుండం తొక్కడం జరుగుతుంది. మరి పెద్దలు మా ముఖ్య అతిథులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఆ రోజు విచ్చేస్తున్నారు కనుక అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ జాతరని, ఈ ఉత్సవాలు 11 రోజుల ఉత్సవాలని అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఎంత మంచి భక్తులు వస్తుంటారంటే ఏది మొక్కినా నెరవేరుతుందని ఒక మనసులకు ఒక ఆశ ఉంటుంది. ఇక్కడ చాలా ప్రసిద్ధమైన గుడి ఇది. అందుకే ఈ కోనేరులో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని కోరిన కోరికలు తీరుతాయని మా పెద్దలు మా పూర్వీకులు అంటుంటారు. అందుకే మా ఈ ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మా ఆలయ కమిటీ తరపు నుండి. మరి పెద్ద ఎత్తున విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు మా కోరిక. జీ బాలనరసయ్య కొత్తగా వచ్చిన నీవోగా కొత్తగా వచ్చినప్పుడు 15 రోజులైనా వచ్చాయి. బ్రహ్మోత్సవం స్టార్ట్ అయినాయి. కొన్ని టెంకాయల టెండరు తల్లి టెండర్ అన్నీ పెట్టేసినాం. జాతర ఈ రోజు నుంచి 19 నుంచి 20 వరకు సాగుతుంది. మా 24 రథోత్సవం ఉంటుంది. 24 తారీఖు 28 తారీఖు అగ్నిగుండం ఉంటాయి. ఇవన్నీ దివ్య జరపాలని కూర్చున్నాం. మా ధర్మకర్తల సహకారము, చైర్మన్ సహకారంతో అన్ని మంచి చేసుకొని కోరుతున్నాం. స్వామి శ్రీశైలవాస కళ్యాణాంతగాత్రాయ నందాతపాదే పాంబండ నివాసాయ రామలింగేశ్వరాయ ఏమనగా మరి శ్రీ రామలింగేశ్వర స్వామి అనగా రాముల వారు త్రేతాయుగంలో అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈ యొక్క రామస్వామి ఇక్కడ స్థాపన చేసిండు. అందుకే రామలింగేశ్వర స్వామి అంటారు. మరి ఈ యొక్క ఆలయం తరపున ఈ యొక్క ఆలయంలో సంవత్సరానికి 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు. మరి పాల్గొన మాసం బహుళ దశమి నుంచి పంచమి నుంచి మరి అమావాస్య వరకు ఇక్కడ భారీ ఎత్తుతో ఈ యొక్క మరి ఉత్సవాలు జరుగుతుంటాయి. దశమి రోజు పార్వతీ కళ్యాణము, మరి రేపు రుద్రహోమం, మరి ఇటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఏకశిలాపర్వతం అంటే ఒకే బండ పైన స్వామివారు నిలిచింది కాబట్టి ఏకశిలాపర్వతం అని పేరు. పాంబండ అంటే ఇది పాము ఆకారం ఉంది కాబట్టి పాంబండ అని అంటారు. ఇది ఈ యొక్క బండ పైన ఈ యొక్క సంవత్సరానికి 2-3 సార్లు ఉత్సవాలు ఎక్కువ కోనేరు కంటే ఆ కోనేరు మహత్యం ఏంటంటే ఆ కోనేరులో ఎవరైనా స్నానాలు చేసినా కానీ ఆ యొక్క కోనేరు నీళ్లు తీసుకుపోయి ఇళ్లలో పొలాల్లో చల్లుకున్నాము. ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నా కానీ అక్కడ వాళ్ళకి అన్నీ దోషం పోతుంది. ఆ యొక్క అదే ప్రకారంగా పూర్వీకులున్న ప్రతి అమావాస్య పుణ్యానికి ఆ పుణ్యంలో స్నానాలు చేసుకొని అక్కడ దోషం విడగొట్టాడు. మరి యొక్క స్వామివారి భక్తులు మాత్రము లక్షలాది భక్తులున్నారు. ఈ మా స్వామివారి యొక్క అనుభవము, మా స్వామివారు ఎవరైతే వేడుకుంటారో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో ఈ యొక్క మా ఉత్సవాలకు పాల్గొంటారని చెప్పి ఇప్పుడు ఇదే ప్రకారంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నవారు మరి మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, అతిథులు కార్యనిర్వాహకు మైపాల్ రెడ్డి గారు, మా యువ గారు, ఇంకా మళ్ళా దేవాలయ సభ్యులు, మరి అందరూ ఆలయ ధర్మకర్తలు సహకారంతో ఈ యొక్క ఉత్సవం జరుపుతున్నామని మనవి చేస్తున్నాను. మరియు అన్ని రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి ఇక్కడ తాగునీరు మరి ఏది ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక మహబూబ్ నగర్ నుంచి పరిగి మహబూబ్ నగర్ వెళ్ళే రూట్లో కులక్చర్ల వరకు బస్సులు ఉంటాయి. కోస్గి నుండి కులక్చర్లకు వచ్చే రూట్లో బస్సులు ఉంటాయి. కనుక విచ్చేసే భక్తులు ఇబ్బంది పడకుండా మంచిగా వచ్చి దర్శనం చేసుకొని పోవాలని మా ఆలయ కమిటీ నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.